ఏమన్నా ఎక్కడ పడతాడు ఎవడన్నా రోడ్డు క్లోజ్ చేసినా ఇమ్మీడియట్గా నోటీస్ వెరిఫై చేసి ఎక్కడ ఏ రోడ్డు కూడా ఎవరు బ్లాక్ చేయదు. అట్లా ఎవరైనా నోట్ చేసుకుంటాం. సర్వేర్ కూడా వచ్చినప్పుడు 4+4 8 ఇచ్చాము. మొత్తం కొండ స్థలం సార్, సార్ పాత ఇల్లు ఉంది, మీటింగ్ చేస్తారు నేను అందరినీ చూసిన మా జాగా కొన్ని జాగా సార్ వేలు ఇస్తా ఉంటారు కదా, తెలుసా? అదన్నా ఎవరు ఇచ్చేదే? ఆయనే 100 ఏళ్ళు బాగుండాలని ప్రార్థించండి. డబ్బులు వస్తూ ఉంటారు ఒకరోజు. చంద్రబాబు నాయుడు అన్న పట్టుకోండి అన్న ఇక్కడ ఓకే చూడు చూడు ఫోటో పేపర్కి కరెక్ట్ అందరూ
ఓకేనా ఓకే అమ్మా, ఎవరు ఇస్తా ఉన్నారు కొన్ని? ఇది చూడు, చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు వచ్చిందంటే ఈయన మెయిన్. రైట్. ఇంటికి ఏ పార్టీ ఇస్తా ఉంది? అదే 4,000 40,000 సార్ ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి సార్ వీళ్ళు అర్థమైనా వాళ్ళకి తెలియజేయాలి. మీరు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది చెప్పు మేము. ఓకే, ఇది ఫస్ట్ టైం ఎక్కడ అయినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ఇచ్చింది అనేది వాళ్ళకి నేర్పియాలి. లేకపోతే ఇంత కష్టపడి ఇచ్చి ఏం ప్రయోజనం? చెప్పాలా తెలుగుదేశం పడ్డాయి ఏమ్మా పెన్షన్లు ఇచ్చేది ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్? చెక్ చేయి. అదే సార్ అదే చెప్పి ఎవరు ఇస్తా ఉండేదన్నా పెన్షన్? ఎంత ఇస్తా ఉండారా? ముందు ఎంత ఇచ్చేవాళ్ళు? గుడ్ ఇన్ఫర్మేషన్. తీసుకోమ్మా, తీసుకెళ్ళి అన్న త్వరపడమ్మా. దూరం వచ్చింది ఎంత తీసుకుంటాను ఊటే తేదీ కరెక్ట్ గా దేనికి వాడతావు చెప్పు? ఈ 4,000 దేనికి వాడతావు? మాటర్లో ఇంటికి మీ అబ్బాయి ఏం ఫోన్ చేస్తాడు? నీకేం వీడియో? గట్టిగా పట్టుకో తల్లి గుర్తు పెట్టుకో. అట్లా చెప్పలేదు నేను. ఇంకా కొంచెం రెడీ చేసి మాట పక్కన ఉంది అంటే రచ్చ వరకు వేసేసాము ఆ పైన. చెప్తా సరేనా? చెప్తాను, చేసేస్తా. సరేనా? శివ మేము వీడియో వాళ్ళం, మేము అది ఉద్యోగస్తులం కాదు. అర్థమైందా? మీరు చేసిన ఉద్యోగం మేము చేసిన వీడియో అందరికి పెన్షన్ వస్తుంది. ఓకేనా? నీకే తీసిస్తాను. ఇంకా పెట్టి ఏం కావాలి చెప్పు నీకు? చేస్తాము. మీరు మాత్రం ఎలక్షన్ సమయంలో ఎవరికి కాకంటే ఎన్నో తెలియాలి. 4 నెంబర్లు వేస్తావా? ఏదైతే ఇవాళ మార్చి 1వ తేదీ పెన్షన్ కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు పర్యటన విచ్చేసి పెన్షన్ కార్యక్రమం ఇవ్వబోతున్నారు. సో ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక మంచి పండుగ వాతావరణం. ఎందుకంటే గత ప్రభుత్వము 2,000 నుండి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. అదే మా ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారం 3,000 కాస్త 4,000 చేస్తూ అడిషనల్గా 3 నెలలది కూడా కలిపి ఫస్ట్ మంత్ 7,000 ఇచ్చిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకే దక్కింది. అలాగే ప్రజల కష్టాలని మేము ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళకి ఇస్తుంటే ఆ డబ్బు అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందమూరి శ్రీ తారక రామారావు గారు అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ అంచెలంచెలుగా ఆ స్థాయికి తగ్గట్టు పెంచుకుంటూ వారి మనసులు దోచిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా చిత్తూరు డివిజన్ 50 వార్డుల కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి అలాగే మా నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి పెన్షన్ కార్యక్రమం రోజు ఏదో ఒక వార్డులో ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్కరు కూడా పోయి పెన్షన్లు ఇస్తే అది మన ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రజల్లోకి ఇంకా బాగా రీచ్ అవ్వాలి. ప్రజలకి కూడా తెలియాలి మన ప్రభుత్వం ఎంత లోటులో ఉంటే కూడా పెన్షన్ కానీ జీతాలు కానీ అలాగే సకాలంలో మనం అభివృద్ధి కూడా ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ అంటే సమపాలనలో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో
న్యాయపరంగా తీసుకొని పోయే 2014 నుంచి 19 ఒక 1,70 లక్షలు ఈ వార్డులో మాత్రం పెట్టింది. ఈ 8th వార్డులో 2014 నుండి 19 దాకా 1,70 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా మా ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు 3,20,00,000 రూపాయలని నిన్న బడ్జెట్లో మన బడ్జెట్ ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అగ్రికల్చర్కి అయితే ఏమి, డెవలప్మెంట్కి అయితే ఏమి, పెన్షన్కి అయితే ఏమి, సూపర్ 6లోని 4 అంశాలపైన కూడా బడ్జెట్లో నిన్న బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఏదైతే మేము మాట ఇచ్చామో ఎలక్షన్లకు ముందు అదే ప్రకారం కూడా మా ప్రభుత్వం సెలవు తీసుకుంటున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గారు బాబాబు గారు కూడా చైర్మన్ గారు మేము కలిసి అందరికీ పెన్షన్ పంచడం జరిగింది. ఈ పెన్షన్స్ 8th వార్డులో ఇచ్చాం. ఈ రోజు 8th వార్డులోనే 168 పెన్షన్స్ ఉన్నాయి. అన్ని కలిపి దానిలో 7,18,000 పంచడం జరుగుతుంది. అట్లాగే చిత్తూరు కార్పొరేషన్ మొత్తానికి కలిపి అన్ని పెన్షన్లు కలిపి 71,35,000 7,13,58,500 వెళ్తుంది. దీనిలో కూడా నంబరు చాలా ఉంది. 16,165 ఇంట్లకి పెన్షన్ ఇస్తున్నారు. ఈ విధంగా ఈ నెల పార్టీ వచ్చి ప్రామిస్ చేసిన ప్రకారం పెన్షన్స్ ఎంపీ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా ఇంతకు ముందు బాబు గారు మనకి 10వ తారీఖు చైర్మన్ గారు మేము కలిసి అందరికీ పెన్షన్లు పంచడం జరిగిన తర్వాత ఈ పెన్షన్స్ 8th వార్డులో ఇచ్చాం. ఈ రోజు 8th వార్డులోనే 168 పెన్షన్స్ ఉన్నాయి. అన్ని కలిపి దానిలో 7,18,000 పంచడం జరుగుతుంది. అట్లాగే చిత్తూరు కార్పొరేషన్ మొత్తానికి కలిపి అన్ని పెన్షన్లు కలిపి 71,35,000 7,13,58,500 వెళ్తుంది. దీనిలో కూడా నంబరు చాలా ఉంది. 16,165 నంబర్ ఉంది. ఈ విధంగా ప్రభుత్వ పార్టీ వచ్చి ప్రామిస్ చేసిన ప్రకారం పెన్షన్స్ మాత్రం కరెక్ట్ టైంకి అందుతున్నాయి. అట్లాగే జీతాలు కూడా ఇంతకుముందు మనకి 10వ తారీఖు కూడా దాటిపోయిన సందర్భాలు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1st, 2nd బిఫోర్ డేట్స్లోనే ఇస్తున్నారు. సో ఈ మరి ఒకసారి ఈ కార్యక్రమానికి ఆద్యం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి